అంతరిక్షం అంతు చిక్కని రహస్యాల నిలయం. కానీ ఇప్పుడు ఆ అంతరిక్షమే ఇద్దరు ప్రపంచ కుబేరుల మధ్య పగకు, ప్రతీకారానికి, ఆధిపత్య పోరుకు వేదికైంది. ఒకరు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఎలాన్ మస్క్, మరొకరు ఈ కామర్స్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న జెఫ్ బెజోస్. వీరిద్దరి మధ్య నడుస్తున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు భూమండలాన్ని దాటి ఏకంగా చంద్రమండలం దాకా చేరింది. నాసా ప్రకటించిన ఒకే ఒక్క సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎలాన్ మస్క్ చేతిలోంచి ఏకంగా $230 మిలియన్ మెగా కాంట్రాక్ట్ ను జెఫ్ బెజోస్ లాగేసుకున్నారు. స్పేస్ ఎక్స్ సామ్రాజ్యానికి బ్లూ ఆరిజిన్ గట్టి షాక్ ఇచ్చింది. అసలు ఈ బిలియనీర్ల సమరం వెనుక ఉన్న నిగూఢ రహస్యాలేంటి? నాసా వేసిన ఆ మైండ్ గేమ్ ఏంటి? చంద్రుడి దక్షిణ ధ్రువంపై జరగబోయే ఆ మహా ప్రయోగం వెనుక ఉన్న అసలు థ్రిల్లింగ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. అది నాసా ప్రధాన కార్యాలయం. అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపబోతున్న సమయం. చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే దశాబ్దాల కల ఆర్టెమిస్ ప్రయోగంతో రూపుదాల్చుకుంటోంది. ఇందులో భాగంగా 3 మానవరహిత చంద్రయాత్రల శ్రేణిని నాసా ప్రకటించింది. ప్రపంచమంతా ఈ కాంట్రాక్ట్ ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు దక్కుతుందని భావించింది. కానీ సీన్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. నాసా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థకు ఎంపిక చేసింది. ఈ ఒక్క నిర్ణయంతో అంతరిక్ష వాణిజ్య యుద్ధం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ మెగా ప్రాజెక్టు విలువ అక్షరాల $230 మిలియన్. ఈ మిషన్లో భాగంగా బ్లూ ఆరిజిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన బ్లూ మూన్ కార్గో ల్యాండర్ను చంద్రుడిపైకి పంపబోతున్నారు. ఇది కేవలం ఒక ల్యాండర్ మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై మానవుడు మనుగడ సాగించడానికి అవసరమైన పునాది. అత్యంత సంక్లిష్టమైన అత్యాధునిక శాస్త్రీయ పరికరాలను, ప్రయోగ సామాగ్రిని మోసుకుంటూ ఈ బ్లూ మూన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ జెఫ్ బెజోస్ సాధించిన ఈ విజయం అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. నాసా టార్గెట్ ఏంటి? ఈ బిలియనీర్లను నాసా ఎందుకు రంగంలోకి దించుతోంది? దీని వెనుక ఒక భారీ వ్యూహమే ఉంది. చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు నివసించాలంటే అక్కడ ల్యాండర్లు, రోవర్లు, కార్గో వ్యవస్థలు వంటి మానవ మనుగడకు నిత్యవసరమైన సాంకేతికతలు పక్కాగా పనిచేయాలి. అందుకోసమే ఈ మానవరహిత మిషన్లను ప్రయోగిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో చంద్రునిపై ఒక పూర్తిస్థాయి అంతరిక్ష నగరాన్ని నిర్మించాలనేది నాసా సంకల్పం. దీనికోసం తదనంతరం డజన్కు పైగా అదనపు మిషన్లను చేపట్టేందుకు నాసా తెర వెనుక భారీ స్కెచ్ వేసింది. ఈ మహా ప్రణాళికలో మొదటి అడుగు వేసే అవకాశం బెజోస్కు దక్కడం మస్క్కు మింగుడు పడని విషయమే. అయితే ఈ ప్రయోగం చంద్రుడిపై ఎక్కడ జరుగుతోంది? ఇక్కడే అసలైన సస్పెన్స్ దాగుంది. ఈ మొదటి యాత్ర చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన షాక్లెటన్ డి గెర్లాస్ రిడ్జ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. దట్టమైన చీకటి, -డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉండే ఈ ప్రాంతంలో భారీగా నీటి మంచు దాగి ఉందని శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. భవిష్యత్తులో చంద్రుడిపై అడుగుపెట్టే వ్యోమగాములకు ఈ మంచు ద్వారా తాగునీరు, ఆక్సిజన్ మాత్రమే కాదు, రాకెట్ ఇంధనాన్ని కూడా తయారు చేయవచ్చు. అందుకే ఈ అంతరిక్ష గనులను దక్కించుకోవడానికి బిలియనీర్లు సైతం సై అంటే సై అంటున్నారు. ఇప్పటి వరకు అంతరిక్ష వాణిజ్య ప్రయోగాల్లో ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని చవిచూసింది. నాసా యొక్క భవిష్యత్ మానవ సహిత చంద్రుని యాత్రల కోసం స్పేస్ ఎక్స్ స్టార్షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ కీలకంగా మారింది. అలాంటి తరుణంలో జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ కంపెనీ మస్క్ సామ్రాజ్యాన్ని ఎలా ఢీకొట్టింది? ఏళ్లుగా ఓటమిని చవిచూస్తున్న పట్టువదలకుండా చంద్రుని కార్గో వ్యవస్థలు, మౌలిక సదుపాయాలపైనే బెజోస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఆ పట్టుదలే ఈరోజు ఎలన్ మస్క్ నోటికాడి ముద్దను లాగేసుకునేలా చేసింది.
బ్లూ ఆరిజిన్ ను నాసా ఎంపిక చేయడానికి బలమైన సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ వ్యవస్థలు, అత్యంత క్లిష్టమైన క్రయోజెనిక్ ఇంధన నిర్వహణ వంటి అసాధ్యమైన టెక్నాలజీని బ్లూ ఆరిజిన్ ప్రదర్శించబోతోంది. ఒకవైపు మస్క్ స్టార్షిప్ ప్రయోగాలతో దూసుకుపోతుంటే మరోవైపు బేజోస్ సైలెంట్ గా నాసా నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఈ రేసులో స్పేస్ ఎక్స్ కు నాసా లోతుగా పాలు పంచుకునే అవకాశం ఇస్తున్నప్పటికీ ఈ పర్టికులర్ మిషన్ లో బేజోస్ సాధించిన గెలుపు మస్క్ ఈగోను దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ అంతరిక్ష సమరం ఇక్కడితో ఆగేలా లేదు. ఒకవైపు జెఫ్ బేజోస్ బ్లూ మ్యాన్ ల్యాండర్తో చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముట్టడించడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంటే మరోవైపు ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ తో దీనికి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బిలియనీర్ల ఈ ఆధిపత్య పోరు మానవాళిని చంద్రుడిపైకి చేర్చుతుందా లేక అంతరిక్షంలో కొత్త యుద్ధానికి దారితీస్తుందా? ఈ గెలాక్సీ వార్లో రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ దిస్ స్పేస్ వార్.